అంటే భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు చదువు వస్తే వాళ్ళు కూడా ఇక్కడ దేశం లెక్క అన్ని ఆన్లైన్లో చేసుకోగలిగితే ఇంతకంటే ఎక్కువ డిమాండ్ భారతదేశంలో ఉంటుంది. అంటే ఈడ ఒక్క జాబ్ క్రియేట్ చేస్తే భారతదేశంలో ఇటువంటి సాఫ్ట్వేర్ జాబ్లు ఒక 10,000 క్రియేట్ చేయొచ్చు అని అర్థమవుతుంది. నిజంగా భారతీయులందరూ ఇక్కడ అమెరికాలో వాడినట్టుగా ఈ అన్ని ఆన్లైన్లో చేసుకునే వాళ్ళ ఆన్లైన్ ఉన్నాయి, కానీ ఎంతమంది వాడుతున్నారు? మెజారిటీ ప్రజలు వాడతలేరు నేటికి, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి. ఓకే, అర్థమైందా? కాబట్టి అక్కడ వాళ్ళకి చదువు చెప్పాలి, వాళ్ళకి ఈ అన్ని ఆన్లైన్లో చేసేటువంటి అలవాటు చేయాలి, క్యాష్ అనేది ట్రాన్సాక్షన్ బంద్ చేపియాలి. ఇవన్నీ టెక్నాలజీ అలవాటు చేసిన రోజు అంటే ఏం చేయాలి? ఇండియా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఇండియాలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నారు? ఒకటి కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకోవతారు, ఇంకొనికి పంచి పెడుతున్నారు. దాంతో ఎట్లా అభివృద్ధి జరుగుతుంది?